హాయ్ గాయ్స్, ఒక మాసివ్ అప్డేట్ అయితే వచ్చేసింది. మన తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ తెలుసు కదా, ఆయనతో మన తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ గారిది ఒక సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో అయితే మన తమిళ్ యాక్టర్ సూరి గారు తెలుసు కదా, ఆయన కూడా మెయిన్ రోల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. సుహాస్ గారికి ఈ సినిమా చాలా అంటే చాలానే స్పెషల్. ఎందుకంటే అలాంటి ఒక పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయడం అన్నది ఆయన సినీ కెరియర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తమిళ యాక్టర్ సూరి గారికి కూడా అంతే. ఎందుకంటే ఆయన కామెడీ రోల్స్ వదిలేసి హీరో రోల్స్ చేస్తున్నా కూడా ఆయనకి ఇప్పటికైతే చెప్పుకోదగ్గ సినిమా ఏది పడలేదు. అలాంటిది వెట్రిమారన్తో సినిమా అంటే ఆయన సినీగ్రాఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ఒక హిట్ అయితే. మండాడి ఈ టీజర్లో అయితే మనకు అంత డీటెయిలింగ్గా ఏది చూపించలేదు, కానీ సూరి గారి లుక్స్ అయితే అలాగే మన సుహాస్ గారి లుక్స్ అయితే చాలా చాలా అంటే చాలా మాస్గా ఉంది. ఈ సినిమా టీజర్ చూస్తే నాకైతే రెండు విధాలుగా ఉండే ఛాన్స్ ఉంది. ఒకటి ఏదో ఒక కబడ్డీ కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక స్పోర్ట్స్పై వెళ్ళే స్టోరీ లైన్ అయి ఉంటుంది. లేకపోతే అంటే ఇప్పుడు సముద్రంలో జరిగే ఒక ఫైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆంధ్ర టీం అలాగే తమిళనాడు టీంకి జరిగే ఒక స్పోర్ట్స్ ఫైట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది సినిమా టీజర్ చూస్తూ ఉంటే. వెట్రిమారన్ గారి సినిమా మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మన అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటిది మన తెలుగు యాక్టర్ సుహాస్ గారు కానీ అలాగే తమిళ యాక్టర్ సూరి గారు కానీ ఇంకా మనం ఇలాంటి ఒక మాస్ రోల్లో ఎప్పుడూ చూడలేదు. ఊరికే ఏదో ఒక లవర్ బాయ్ లాగా అలా చూసాం, కానీ మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సినిమాలో ఫస్ట్ టైం చూడబోతున్నాం. వాళ్ళకి ఈ సినిమా కలిసి రావాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు. ఓకే గైస్, ఇది కేవలం ఒక ఫస్ట్ లుక్ టీజర్ కావడంతో మనకి ఏది అంత డీటెయిల్స్ కనిపించవు. ఇక ట్రైలర్లో చూద్దాం ఒక స్టోరీ లైన్ ఏంటి అని, అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడు అని ఏది ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు మూవీ టీం అయితే. ఇలాంటి ఎన్నో సినిమా అప్డేట్స్ కోసం మన మూవీ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఇయర్ ఎండ్ లోపల ఎలాగైనా ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లను అయితే నేను రీచ్ కావాలి. అది నా టార్గెట్గా ఉంది. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో గాయ్స్, అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.